కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో పాటు పార్టీ క్యాడర్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఏలూరు జోన్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీలు బిందు మాధవ్, రాహుల్ మీనా తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మా పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మన విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాట్లు చూడడానికి వాళ్ళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ది. సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఇక ఈ టైం అంతా కూడా ఇదొక మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే 10కి వచ్చేసి ప్రజావేదిక, తర్వాత చామవరం విలేజ్లో పెన్షన్ పంపిణీ, ఆ తర్వాత 2:30కి క్యాడర్ మీటింగ్. సో సార్కి ఇది ఒక స్కెడ్యూల్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే క్యాడర్తో ఇంటరాక్షన్ అవ్వాలి. నేను మహానాడులో కూడా అదే కార్యకర్తే అధినేత అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి క్యాడర్ మీటింగ్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా జరుపుతారు. కాబట్టి వాళ్ళకు కూడా 2 o'clockకి క్యాడర్ మీటింగ్ ఉంది. ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండడానికి, ప్రజలకి కూడా ఎండాకాలం కాబట్టి చాలా హీట్ కూడా రోహిణి కార్త అసలే ఆ హీట్ని అధిగమించేలాగా మనం అంతా ప్రజావేదిక కూడా మొత్తం అంతా ఇంటర్నల్ ఏసీ సెటప్ చేశాము. దాదాపు ఒక 2500 మందిని కూర్చోబెట్టే స్థలం కూడా కేటాయించాము.